సంజన వెనకే వెళ్ళడానికి బెడ్ దిగిన ధీరజ్ నిద్రపోతున్న జానుకి బ్లాంకెట్ కప్పి సంజన వెనక నిల్చుంటాడు. మనసా వాచా కర్మన నువ్వే నా భార్యవే అనుకున్నాను సంజన. కొన్ని ప్రేమలు గెలుస్తాయి, మరి కొన్ని ప్రేమలు ఓడిపోతాయి. నా ప్రేమ మధ్యలో ఆగిపోయింది. నీ ఫోటో చూసి నా మనసు ఆకర్షణకు గురి అయితే మెదడు కణకణాల్లో నిన్ను నింపేసింది. నేను నీ నుండి ఏది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నువ్వు నేను జాను ఇదే. ఒప్పుకుంటే ఇక మీదట హ్యాపీగా ఉంటాం, లేకపోతే ఈ జన్మకి మన ఇద్దరి జీవితాలు ప్రశ్నార్థకంగానే ముగుస్తాయి. జాను కోసం ఇంకో పెళ్లి చేసుకున్నా నా భార్య స్థానం మాత్రం నీదే సంజు అని బాధగా ఆమెని వెనక నుండి హత్తుకొని చెప్తాడు. జీవితాంతం నాకు దాసుడుగా మిగిలిపోవాలనుకుంటున్నావా? ఏదో ధైర్యం, ఇంకేదో ప్రశాంతతతో అడుగుతుంది అతని మాటల వలన కరిగిన మనసుతో. ఇప్పుడేంటి, ఎప్పుడో నేను నీకు దాసుని అయిపోయాను. నాకు మీరంటే చాలా ప్రేమ తెలుసు, మీకంటే కొన్ని రెట్లు తక్కువే. ఆహా, ఇది కూడా తెలుసులే. జాను కేవలం మన కూతురే, నీకంటే ఎక్కువ నాకే తన మీద రైట్ ఉంది. షీ ఈజ్ డాడ్ ప్రిన్సెస్ గర్ల్. నాకు ఆ రాత్రి మర్చిపోవాలని ఉంది. సాయం చేస్తారా? చిన్నగా షివర్ అవుతూ అడుగుతుంది. సంజనాని ముందుకు తిప్పుకొని ఆమె గడ్డం పట్టి పైకెత్తుతూ షూరా అని అడుగుతాడు. ఇన్ని సంవత్సరాలు మొండిగా మీకు దూరంగా ఉన్నాను అంటే, అంతేకాని మీ ప్రేమని గుర్తించలేకనో మీరంటే ఇష్టం లేకో కాదు. కొన్నిసార్లు జానుని దగ్గరకు తీసుకుంటే ఏవేవో మైండ్లోకి వస్తున్నాయండి. తనకి బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చేయలేకపోయాను. నేను అస్సలు ఆడదాన్నే కాదు అని ఏడుస్తూ ధీరజ్ నుండి దూరం జరుగుతుంది. ముందు అడిగినట్లు సంజన మైండ్ నుంచి ఆ రాత్రిని మర్చిపోయేలా చేయాలంటే తనకు పూర్తిగా దగ్గర అవ్వాలేమో అని ఆలోచిస్తూ ఇంకా డీప్గా డిస్కస్ చేస్తే మళ్ళీ మనసు మార్చుకుంటుందేమో అని భయంగా ఆమెని హత్తుకుంటాడు. సంజన వెన్ను నిమురుతూ తనకి తాను ప్రేమించిన భార్య దక్కింది అనే సంతోషం కంటే ఆడపిల్లకి తల్లి దక్కుతుంది అన్న ఆలోచన ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. ప్రేమగా సంజన నుదుటిన ముద్దు పెట్టి, నువ్వు ఇలా వీక్గా కాకుండా స్ట్రాంగ్గా ఉండు సంజు. నా ప్రేమ నిన్ను తాకింది అంటే మనకి మంచి రోజులు వచ్చినట్టే. ఇలా భారమైన మనసులతో కాకుండా ఇష్టంగా ఒకరినొకరం దగ్గర అవుదాం అంటాడు. కానీ అని మాట్లాడబోతున్న సంజన పెదాలపై చిన్న పెక్కిచ్చి, ముందు రొమాంటిక్ లైఫ్ స్టార్ట్ చేద్దాం, ఆ తర్వాతే ఏదైనా. నువ్వు బయట విషయాల గురించి ఆలోచించడం మానేసి నా గురించి, జాను గురించి ఆలోచించడం స్టార్ట్ చేయి, సరేనా? ప్రేమగా చెప్తాడు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఇంత కష్టంగా చెప్పకే బాబు, నవ్వుతూ చెప్పు. నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమతోనే చెప్పాను, కాకపోతే ఫస్ట్ టైం, అందుకే నోరు తిరగలేదు. ఎందుకు ప్రతిదానికి అపార్థం చేసుకుంటావు అనే మాట నోట్లోనే ఆగిపోతుంది అతను పెడుతున్న ముద్దుకి. ఒకవైపు మదన్ తన పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటే, మరోవైపు సతీష్ రాజ్ని టార్గెట్ చేసే పనిలో ఉంటాడు. 3 days బ్యాక్ భాస్కర్ గారు పిలవడంతో ముందే సాగర్, చిత్ర తన కొడుకుతో ధీరజ్, సంజన నేరుగా అత్తింటి నుండే జానుతో మదన్ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. అందరినీ రిసీవ్ చేసుకుంటూ సుజాత గారు మాటల్లో పడి కోల్పోయిన మనశ్శాంతిని తిరిగి తెచ్చుకుంటే, చిత్ర చేసిన పనులు కుటుంబంలోని ఎవరికి తెలియకపోవడంతో అందరూ ఎప్పట్లానే మాట్లాడుతుంటారు. మదన్ పిలవడంతో స్టెనో మెడిసిన్తో ఇండియాలో అడుగుపెట్టి అతను పంపిన కారులో ఇంటికి వచ్చే దారిలో ఉంటుంది. 2nd floor లివింగ్ ఏరియాలో అందరూ కూర్చొని ఉంటారు, మదన్, సిరి తప్ప. 6 సంవత్సరాలైన జాను 4 ఏళ్ల కార్తీక్తో ఆడుకుంటూ ఉండగా వెనక నుండి నిక్ కళ్ళలో కోపం కారుతూ ఉంటుంది. బావా, నువ్వు కూడా కూర్చో, ఇల్లు కట్టుదాం. నాకు ఇల్లు నచ్చదు, కార్తో ఆడుకుందాం పదా అని జాను పిలక పట్టుకుంటాడు. నేను కార్తీక్తో కలిసి ఇల్లు కట్టుకొని వంట చేస్తా. పెద్దయ్యాక నేను ఇల్లు కడితే నువ్వే వంట చేస్తావులే. ఇప్పుడు రిమోట్ కార్తో ఆడుకుందాం పదా. వద్దు, అది బోర్ కొడుతుంది. బోరా? ఇన్ని రోజులు నాతో అదే ఆడుకున్నావుగా. నాకు ఆడుకోవడానికి అప్పుడు ఎవరూ లేరు, అందుకే అదే మాత్రమే ఆడుకునేదాన్ని. ఇప్పుడు వస్తున్నావా లేదా? కార్తీక్ కిచెన్ సెట్ చేస్తుంటే వండడానికి బిస్కెట్స్ ముక్కలు చేస్తూ నిక్ మాటలు పట్టించుకోదు. నిక్ కోపంగా సామాన్లన్నీ కాలుతో చెరిపేసి కార్తీక్ను ఏడిపించి జాను పిలకలాగేసి 2 చేతులు పాకెట్లో పెట్టుకుంటూ అలా నడుచుకొని వెళ్ళిపోతాడు. ఇద్దరు పిల్లలు ఏడ్చుకుంటూ తల్లుల ఒడిలోకి చేరితే వాళ్ళని బుజ్జగించే ప్రోగ్రాం తండ్రులు పెట్టుకుంటారు. బావా, మరి మనకి ఎప్పుడు పెళ్లి జరుగుతుంది? అందరినీ చూస్తూ పక్కనే ఉన్న సతీష్ చేతిని చుట్టుకొని వెళ్ళగా అడుగుతుంది సరియు. సరియు మాటలకు చుట్టూ ఉన్నవాళ్ళు అయోమయంగా సతీష్ వైపు చూశారు. అందరికీ సైలెంట్గా ఉండమని ఓ లుక్ వేసి, నీ హెల్త్ పూర్తిగా సెట్ అయ్యాక అంటాడు. సాగర్, సరియుకు విషయం తెలీదా? మెల్లగా అడుగుతుంది చిత్ర. లేదు, సర్ప్రైజ్ అనుకుంటా. మనం కూడా మనకి ఏం తెలియనట్లుదే ఉండాం.
పాపం సరియు జాలేస్తుంది. చెప్పేద్దాంరా. ఏమో, నేనైతే నోరు విప్పను. నువ్వు చెప్పినట్టు నీ సతీష్ మదన్ బావలకు తెలిస్తే నిన్ను వదలరు, చూసుకో. మదన్ని గుర్తు చేయకు, శాడిస్ట్ ఫెలో అన్నప్పుడే వెనక నుండి ఆమె డిప్పా మీద ఒకటి ఇచ్చి సింగిల్ సీటర్లో కూర్చుంటూ సిరి అని అరుస్తాడు. ఎందుకు కొట్టావు బావా? ఎందుకు కొట్టానో నీకు తెలుసు, నాకు తెలుసు, సాగర్కి తెలుసు. నేనే చెప్పాలా? నువ్వు నిజంగానే శాడిస్ట్ కాబట్టి శాడిస్ట్ అన్నాను. ఏం సిరక్క, నీకెప్పుడు మదన్ బావ శాడిస్ట్ అని అనిపించలేదా అని అడుగుతుంది చిత్ర. ఆ పదం పలికిన మదన్ గొంతు పట్టుకుంటాడు. గుర్రున చూస్తున్న అతన్ని వైపు చూడలేక లేదని అడ్డంగా తల తిప్పి ఏంటి పిలిచారు అని మదన్ పక్కన నిలబడి అడుగుతుంది సిరి. అందరూ ఇక్కడ కూర్చుంటే నువ్వు ఒక్కదానివే రూమ్లో ఏం చేస్తున్నావు అని తన సీట్లో కొంచెం ప్లేస్ సెట్ చేసి అందులో సిరిని లాక్కుంటాడు. పెళ్లి వద్దన్నందుకు లోపల ఏడుస్తున్న సరియు మౌనంగా అందరి మాటలను వింటూ నేను రూమ్లోకి వెళ్ళిపోతానని సతీష్తో అంటుంది. పద, నేను కూడా వస్తాను. వద్దు, నువ్వు అందరితో మాట్లాడుతుండు, నాకు జస్ట్ హెడేక్ ఉంది అంతే, వెళ్ళి పడుకుంటాను. ఆమె గొంతులో వణుకుని గమనిస్తూ చిన్నగా నవ్వుకొని సరియుని ఎత్తుకొని రూమ్లోకి తీసుకెళ్తాడు. నేను లేనప్పుడు జిమ్ చేసావా? అతని భుజం మీద తల మోపి సైలెంట్గా ఏడ్చుకొని అడుగుతుంది. ఇదేం ప్రశ్న? చెప్పు, వయసు అయిపోతుందిగా, చేస్తే ఫిట్గా ఉంటానని చేశాను. అందుకే నువ్వు నాకు నచ్చలేదు. నన్ను వదిలే, దిగిపోతా. జిమ్ చేసినందుకు నచ్చలేదా, లేక పెళ్లి పోస్ట్పోన్ చేశానని కోపమా? సరియు పాప బాగా డేరింగ్ గర్ల్ కదా, ఇప్పుడు ఎందుకు ఏడుస్తుందో. నన్ను లాక్ చేసిన రూమ్లో తేళ్లు కూడా ఉన్నాయి. వాటిని ఎలా చంపాలో తెలియక నన్ను నేను ఎలా కాపాడుకోవాలో అర్థం కాక బాగా వీక్ అయిపోయానులే. ఏడవడం అలవాటైపోయింది. ఇప్పుడు కూడా నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు. సరియుని రూమ్లో దించి డోర్ దగ్గరకు వేస్తూ పెళ్లి జరుగుతుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. మదన్ పెళ్ళయ్యాక మనం చేసుకుందాం. నువ్వు ఏడిస్తే అస్సలు పెళ్లి ప్రోగ్రామే పెట్టుకోను, చూసుకో. ఏంటి బెదిరిస్తున్నావా? ఈ సతీష్ ఎప్పుడు బెదిరించడు, నిజాలే చెప్తాడు. ఐ హేట్ యు అంటూ కోపంగా బెడ్ మీదకి వెళ్ళిపోతున్న ఆమెని వెనక్కి లాగి కౌగిలి బిగిస్తూ అందులోనే ఆమెని కూల్ చేసుకుంటాడు. మధ్యాహ్నం లంచ్ చేసి అందరూ షాపింగ్కి వెళ్ళడానికి సిద్ధపడితే సతీష్ ఆఫీస్కి వెళ్ళి వచ్చేస్తాడు. నీకోసమే వెయిట్ చేస్తున్నాం. ఇంత లేట్ ఏంటన్నయ్య అడుగుతుంది సంజన. చిన్న మీటింగ్ ఉందిరా, అందరూ రెడీనా? అందులో లేని సరియుని చూస్తూ అడుగుతాడు. మదన్, సిరి, చిత్ర, సాగర్, స్టెనో ఒక కార్లో వస్తున్నారంట. నువ్వు, నేను, ఆయన మరో కార్లో వెళ్దాం. సరే. సరియు నిద్రపోయిందా? అమ్మ చూసుకుంటుంది. తనని కూడా బయటకు తీసుకెళ్తే బెటర్ ఏమో, రూమ్లో ఉంటే అలాగే భయపడుతూ ఉంటుంది. పెళ్ళయ్యాక 1 month బయటకు తీసుకెళ్ళి బావా, మీ ఇద్దరు మాత్రమే, పూర్తిగా సెట్ అయిపోద్ది సిస్టర్. నవ్వుతూ డ్రైవింగ్ సీట్ తీసుకుంటాడు ధీరజ్. వెనక పిల్లలు సంజన కూర్చుంటే ముందు సతీష్ కూర్చుంటాడు. జాను, నిక్ ఎడమోహం పెడమోహం మధ్యలో కార్తీక్. సిరి, చిత్ర పెళ్లి పట్టు చీరలు చూస్తుంటే మదన్, సతీష్ పెళ్లి కొడుకు వేసుకోవడానికి శేర్వాణిలో చూస్తుంటారు. సంజన, స్టెనో మంగళసూత్రాలు, మెట్టలు, నల్లపూసలు, పట్టీలు కొనడానికి గోల్డెన్ సెక్షన్ వైపు వెళ్ళిపోయాక ధీరజ్, సాగర్ పిల్లలను ఎత్తుకొని ఆ ఇద్దరిని ఫాలో చేయడం. సాగర్ ఒకడు జాను, నిక్లను తీసుకొని మాల్ మొత్తం రౌండ్ వేయడానికి వెళ్తాడు. ఇద్దరు మ్యాచింగ్ వేసుకుంటే బ్యాండ్ కొట్టే వాళ్ళతో పోలుస్తారు. అవసరమా అని విసుగ్గా సతీష్ వైపు చూశాడు మదన్. బ్యాండ్ కొట్టే వాళ్ళతోనే పోల్చడం ఎందుకు? బ్రదర్స్ అని కూడా అనుకుంటారని అనుకోవచ్చుగా. నువ్వు నేను బ్రదర్స్ ఏంట్రా? డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. ఓ, బ్రదర్స్ కాదు ఫ్రెండ్స్ అంటావా? ఓకేలే అని మదన్ని రెచ్చగొట్టి ధీమాగా చైర్లో కూర్చుంటాడు సతీష్. వీటితో పాటు వచ్చి తలనొప్పి తెచ్చుకున్నాను. ఇంకోసారి జన్మలో కూడా ఎక్కడికి వెళ్ళకూడదు అంటూ హ్యాంగర్కు సెట్ చేసిన గోల్డెన్ అంచు గోధుమ రంగు పైజామా దగ్గర ఆగి తిప్పి తిప్పి చూసి చేతిలోకి తీసుకుంటాడు. నువ్వు వద్దన్నా నేను నీ వెనకే వస్తా, లైక్ మన విక్రమ్లా అని మదన్ చేతిలోది లాక్కొని థ్యాంక్స్, ఓసారి ట్రయల్ వేసుకొని వస్తా అంటూ వెళ్ళిపోతాడు సతీష్. వెదవా, నా కోసం అది సెలెక్ట్ చేసుకున్నాన్రా అని అరిచి అందరూ తన వైపే చూస్తుంటే మీ పని మీరు చూసుకోండి అని కసిరేసి అలాంటిదే ఇంకోటి తీసుకుంటాడు. కాకపోతే ఇద్దరి దుపటాల మీద డిజైన్ వేరేగా ఉంటుంది. ఇద్దరు వేర్వేరు ట్రయల్ రూమ్లో వేసుకొని బాడీ మెజర్మెంట్స్తో సేమ్ శేర్వానీస్ ఇద్దరు తీసుకున్నాక నీకు వైట్ పంచా షర్ట్ కావాలంటరా అంటాడు మదన్. నా దగ్గర ఉన్నాయి, కార్యానికి కొత్తవి వేసుకోవాలేమో. ఓ, దానికోసమా? అయితే తీసుకోవాల్సిందే. మరి నీకు అని మదన్ వైపు చూసి అడిగి ఆల్రెడీ కొడుకు కూడా ఉన్నాడు, నీకెందుకులే అని మళ్ళీ సతీష్ని అనేసి మదన్ కొట్టేంతలో అక్కడి నుండి నవ్వుకుంటూ బయటకు వచ్చేస్తాడు. వెదవా, నీకు ఫస్ట్ నైట్ గండం పెట్టేలా చేయాలి, అప్పుడే మదన్ అంటే ఏంటో అర్థమవుతుంది అని కన్నింగ్ స్మైల్తో
వైట్ పంచర్ షర్ట్ కూడా కొనేసి సిరి దగ్గరకు వెళ్తాడు. అందరూ పెద్దవాళ్ళ షాపింగ్ అయిపోయాక పిల్లలని తీసుకురమ్మని సాగర్కు కాల్ చేస్తాడు సతీష్. కార్స్తో రెడీగా మాల్ ముందు ఉండగా ఇద్దరు చేతిలో ఐస్ క్రీమ్స్తో కార్లో కూర్చుంటారు. జాను, నిక్. సాగర్ పెద్దవాళ్ళ బ్యాచ్కి కూడా స్నాక్స్ తీసుకోవడంతో సతీష్ కార్కు ఒక కవర్ ఇచ్చి మదన్ కార్లో కూర్చుంటాడు. అయిపోయిందా, ఇంకేమైనా కొనడానికి ఉందా అడుగుతాడు మదన్. ఇంకేం లేదు, సరియు కోసం జ్యువెలరీ తీసుకున్నాను అని మదన్ కార్డు అతని చేతికి అందిస్తుంది సిరి. కార్డ్ అందుకుంటూ, నీకు చిత్ర, సంజుకు కూడా తీసుకోవాల్సిందే అంటాడు. మాకు ఉన్నాయి బావా, ఉన్నవే వాడకుండా బీరువాలో పెట్టుకొని ఉన్నాం వెనక నుండి అంటుంది చిత్ర. అందరికీ కామన్ నెక్లెస్ సెట్ తీసుకున్నాను, అత్తయ్య గారికి కూడా. కార్డు బాగానే వాడినట్టున్నావుగా, మీది కాకపోతే ఇంకెవరిది వాడతాను విండో వైపు తిరిగి నవ్వుకుంటుంది సిరి. నా దగ్గర డ్రామాటిక్ వేషాలు వేయకని సిరిని దగ్గరకు లాగి చిక్ కిస్ ఇస్తాడు. అందరూ ఉన్నప్పుడు కిస్ చేయడం మానేశాడేమో అనుకున్న సిరికి మదన్ అలా చేసేసరికి కోపంతో పాటు సిగ్గు కూడా కలిగి బుగ్గలు ఎరిపెక్కి పోవడంతో కోపంగా ముఖం మార్చుకుంటుంది. వెనకున్న సాగర్, చిత్ర నవ్వుకుంటూ తమ వెనకున్న పిల్లల వైపు చూస్తారు. జానుకి సారీ సహస్రనామావళి చెప్పే పనిష్మెంట్ ఇచ్చుంటాడు నిక్. వాళ్ళిద్దరూ ఆ పనిలోనే ఉంటారు. అందరూ బయట డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళేసరికి హాల్లోనే స్టిఫ్గా నిలబడి చీపురు కట్ట పట్టుకొని ఉంటుంది సరియు. కవర్స్ మేడ్కి ఇచ్చి, దీనికేంటి ఇంత బలం వచ్చేసింది అని అయోమయంగా సరియు దగ్గరకు వెళ్ళి, బాగానే ఉన్నావా సరియు అని అడుగుతాడు సతీష్. మదన్ మిగిలిన ఇద్దరి జంటలకు ఎవరి రూమ్స్కి వాళ్ళని వెళ్ళిపోమ్మని సైగ చేయడంతో వెళ్ళిపోతారు. అడిగేది నిన్నే, చెప్పవేంటే, ఇలా దయ్యంలో ఎందుకు ఉన్నావు అని మరోసారి ఆమెని కదుపుతాడు. సోఫా మీద మొబైల్ తీసి అందులోని ఓ ఫోటో సతీష్కి చూపించి, ఎవరి అమ్మాయి అని కోపంగా కళ్ళు ఎరిపెక్కించుకుంటుంది సరియు. షట్, ఈ ఫోటో ఎవరు పంపించారు? దానికి నాకు ఏం సంబంధం లేదు. నా చెవిలో పువ్వులు పెట్టడానికి చూడకు బావా. ఈరోజు అందరూ కలిసి షాపింగ్కి వెళ్ళారు. అందరి కళ్ళు కప్పేసి నువ్వు ఈ అమ్మాయితో రొమాన్స్ చేసుకుంటున్నావా? నో డౌట్, ఖచ్చితంగా మదన్ గాడే చేసి ఉంటాడు అని కోపంగా తల కొట్టుకొని నడుము మీద చెయ్యి పెట్టుకొని, నీ మొగుడు అమాయకుడు, నమ్మవే అని బ్రతిమలాడుతూ పైకి చూసేసరికి మదన్ డ్రైలింగ్కి ఆనుకొని ఈవిల్ స్మైల్తో చూస్తూ సతీష్ చూడగానే ఎంజాయ్ అనేసి రూమ్లోకి వెళ్ళిపోతాడు. రే, నిన్ను వదలనరా మదన్ అని గట్టిగా అరిచి సరియు చేయి పట్టుకొని, ఇదంతా మదన్ ప్లాన్ రా. నేను నార్మల్గా వాక్ చేసుకుంటూ వెళ్తుండగా ఓ అమ్మాయి వచ్చి హక్ చేసుకుంది. తనకి నాకు ఏం సంబంధం లేవరో అనుకొని నన్ను పట్టుకుందంట. నేను నమ్మను. ఈ 5 years నేను లేనప్పుడు ఇంకా ఏమేం చేశావు? నా మీద నమ్మకం లేదా సరియు? సమాధానం చెప్పకుండా చేతిలో చీపురు కింద పడేసి సోఫాలో కూర్చుంటుంది. ఆమె పక్కన కూర్చొని సరియు చేయి చేతిలోకి తీసుకొని, నిజంగా ఇది జస్ట్ యాక్సిడెంట్లుగా జరిగింది, ట్రస్ట్ మీరా. అయినా ఆమెలో రియాక్షన్ ఉండదు. ఎంతకీ సరియు మాట్లాడకపోతుంటే విసుగుని కంట్రోల్ చేసుకొని, ఏమైనా తిన్నావా అని అడుగుతాడు. స్టిల్ సైలెంట్. పనామెను పిలిచి సరియు గురించి అడిగేసరికి తినలేదని చెప్పడంతో ఫుడ్ ప్లేట్లో ఆమె పక్కన కూర్చొని తినిపించడానికి ట్రై చేస్తాడు. నాకేం అక్కర్లేదు, తింటే టాబ్లెట్స్ వేసుకోవాలి. తింటున్నావా లేదా? మొండిగా బిహేవ్ చేయకే, ఆ అమ్మాయి ఎవరో తెలియదు అని సర్యుని తన వైపుకు తిప్పుకొని బలవంతంగా తినిపించేసరికి కోపంగా అతని చేతిని నెట్టేస్తుంది. అనుకోకుండా ముద్దతో పాటు ప్లేట్ కూడా కింద పడిపోవడంతో సతీష్ చెయ్యి కొట్టడానికి పైకి లేస్తుంది. అతని కోపానికి గట్టిగా ఏడుస్తూ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ నిమిషంలో తన దగ్గరకు ఉండేలా చేసుకుంటుంది సరియు. ఏమైంది అని అందరూ అడుగుతుండగా సతీష్ అక్కడి నుండి వెళ్ళిపోవడంతో ఏం లేదని కళ్ళు తుడుచుకొని అతని వెనకే పరుగు పెడుతుంది. బావ ఆగు అంటున్న సతీష్ ఆగకుండా తన రూమ్కి వెళ్ళి సరియు వస్తుందని తెలిసి డోర్ లాక్ చేయకుండా వదిలేస్తాడు. నిమిషంలో తుర్రుమని సతీష్ రూమ్కి వచ్చి కాళ్ళు నొప్పి పెడుతున్నాయి అంటూ మళ్ళీ రాగం తీస్తుంది. సైలెంట్గా సరియుని ఎత్తుకొని బెడ్ మీద కూర్చోబెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. తిరిగి వచ్చేసరికి సతీష్ ఫోన్ చూస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు కంగారు పడుతుంటారేమో అని గమనించి డ్రెస్అప్ అయ్యాక బయటకు వెళ్ళి అందరికీ జరిగింది చెప్పి నవ్వుకుంటున్న మదన్ని చూస్తూ, ఇప్పుడు హ్యాపీనా అని అడుగుతాడు కోపంగా. నాట్ హ్యాపీ, ఇంకా చాలా చేయాలనుంది. రే, పెళ్ళింట్లో ఈ ఏడుపులు అవసరమా అని కోప్పడతారు సుజాత గారు. వాడు ఏడవడం నాకు అవసరమే, సిరి నిద్ర వస్తుంది పద అని సిరిని లాక్కొని అక్కడి నుండి మదన్ వెళ్ళిపోయాక సరియు వదినకి ఇదంతా మదన్ అన్నయ్య ప్లాన్ అని చెప్పన్నయ్య అంటుంది సంజన. అది చెప్పినా వినే రకంగా లేదు. ఇప్పుడు ఆ అమ్మాయిని వెతికి తీసుకొచ్చి ఏం సంబంధం లేదనేంత వరకు ఒప్పుకోదు. పన్నీ గొడవ సీరియస్ గొడవ అయ్యేలా ఉందనుకుంటా. ఎక్కువ సీరియస్ అవ్వకముందే పన్నీ చేయాలని అంటాడు సాగర్. ఈ రాత్రి కామెడీ డ్రామా ప్లే చేసే ఓపిక ఎవరికీ లేదు. రేపు వాళ్ళిద్దరికీ మంగళ స్నానాలు చేయించాలి పద అని అతన్ని నెట్టుకుపోతుంది చిత్ర.
మీ చిన్నన్నయ్య పెద్దన్నయ్యని అంత ఈజీగా వదిలే రకం కాదు. బాధపడి మనసు పాడు చేసుకోకని సంజన భుజం చుట్టూ చెయ్యేసి ఆమెను తీసుకుపోతాడు. పెద్దమ్మ మా గురించి ఆలోచించుకు, సరియు నేను చూసుకుంటానని సుజాత గారికి చెప్పి హాల్ క్లియర్ చేశాక మరో భోజనం ప్లేట్తో సరియు దగ్గరకు వెళ్తాడు. డోర్ క్లోజ్ చేస్తున్న సతీష్ని చూసి సారీ అంటుంది బాధగా. ఎందుకు సారీ? ఆ ఫోటో మదన్ బాబు పంపించాడు అంటే కావాలని అలా చేశాడు. ఓ, సరియు షార్ప్ అయిపోయింది. అదే విషయం నేను చెప్తే నమ్మకుండా నన్ను అనుమానించావు కదా. ఇంకోసారి అలా చెయ్యను. ప్రామిస్ బావా. ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. అన్నం మాత్రం పడేయకు, నాకు కోపం వస్తుంది అంటూ సరియు పక్కన కూర్చొని గోరు ముద్దలు పెడతాడు. ముద్ద నోట్లోకి తీసుకొని ఇంకెప్పుడు అలా చేయను అని ముద్దుగా అంటుంది. గుడ్. నా మీద ఇంకా కోపంగా ఉన్నావా బావా? లేదు. మరి ఎందుకు ఫేస్ సీరియస్గా పెట్టావు? కాస్త నవ్వొచ్చుగా. నవ్వే పొజిషన్లో లేను. సైలెంట్గా తినవే. నువ్వు నవ్వితేనే తింటానని పెదాలు లోపలకు బిగబడుతుంది. కాసేపు కూడా నన్ను టార్చర్ పెట్టకుండా ఉండవా? నేను నిన్ను టార్చర్ పెడుతున్నానా అని మళ్ళీ ఏడుస్తున్న సరియు తల వెనక చెయ్యి పెట్టి ఇద్దరు పెదవులు కలిపేస్తాడు సతీష్. తీయగా ముద్దు రుచి చూస్తున్న ఆమెకు సప్పగా బ్లడ్ ఎందుకు వస్తుందో అర్థం కాక అతనిలోని కోపం ఆమె కింద పెదవిని చీల్చగా సరియు ఊపిరి భారంగా తీసేసరికి ఆమె మూసిన కళ్ళను చూస్తూ దూరం జరిగి పెదవిని తడుముతాడు. మిగిలిన అన్నం కూడా తినిపించేసి టాబ్లెట్ వేయించి నిద్రపుచ్చుతాడు. సిరికి పెళ్ళైతే నాకెందుకు స్నానాలు చేయిస్తారు? నువ్వు తోటి పెళ్లి కూతురువని కాబట్టి అని సరియుకి పసుపు చీర కట్టి సింపుల్గా మెడలో గోల్డ్ చైన్ వేసి అలంకరిస్తుంది సంజన. అదే నిజమని మొహాన్ని మూడీగా మార్చుకుంటూ గార్డెన్లో కట్టిన పందిరి దగ్గరకు వెళ్ళి స్టూల్ మీద కూర్చుంటుంది. మంగళ స్నానాల్లో వెన్నతో కలిపిన పసుపు చందనం మర్దించి తర్వాత శనగపిండితో నలుగు స్నానం చేయించాక గులాబీ రేఖలు వేసిన పూలతో తలపై నుండి నీటిని వేసి ముగిస్తారు. తర్వాత ఇద్దరికి చెరో టవల్ భుజం చుట్టూ వేస్తుంది చిత్ర. సతీష్ మదన్ల స్నానం అప్పటికే ముగియడంతో అక్కడి నుండి వెళ్ళిపోయి ఉంటారు. నలుగురు బట్టలు మార్చుకొని వచ్చాక దేవుని గదిలో దీపం ముట్టించి ఈ రోజు నుండి ఎవ్వరూ బయట ఎక్కువసేపు తిరగకండి అని వార్నింగ్ ఇస్తారు సుజాత గారు. అమ్మా, ఇప్పుడు మమ్మల్ని వదిలేయి, బయట పనుంది అంటాడు మదన్. రేపే పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఏం పని ఉందిరా, అవన్నీ నీకెందుకు అని దేవుని గది నుండి బయటకు వచ్చేస్తాడు. సతీష్, నువ్వైనా చెప్పరా, నేను చెప్తే వినే రకమా అని సతీష్ కూడా బయటికి వచ్చి సాగర్ పక్కన కూర్చుంటాడు. మదన్ బయటికి వెళ్ళి రాజ్ ఏం చేయబోతున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. సతీష్ పిఎం గారికి అనుమానం రాకుండా తన కొడుకుని ఎలా టార్గెట్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అదే విషయాన్ని ధీరజ్ సాగర్లకు షేర్ చేసి ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. అదే రోజు రాత్రి భాస్కర్ గారు, చిత్ర పేరెంట్స్, సతీష్ పేరెంట్స్ ఇంటికి చేరుకుంటారు.